దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నానండి. సిస్లత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని కామెంట్ రూపాన తెలియచేయండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మొదటి సమయలు 2వ అధ్యాయము 9వ వచనము. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును జయమునందడు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, బలము చేత ఎవడును జయమునందడు. ఆమేన్. చాలామంది అంటారు, ఇది నేను ఎంతో కష్టపడి సంపాదించానండి, నేను ఎంతో కష్టపడి చదువుకుని ఎంతో కష్టపడి ఉద్యోగం నేను సంపాదించుకున్నాను, ఈ వ్యాపారాన్ని నేను ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చాను, నా కుటుంబాన్ని ఎంతో కష్టపడి నేను ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చాను, నేను ఎంత కష్టపడి నా కష్టార్జితము చేత నేను ఇల్లు కట్టుకున్నాను, ఇలా చెప్తా ఉంటారు. అయితే బలము చేత ఎవడునూ జయమునందడు. ఆయనే మనకి జయమిచ్చేవాడండి. దేవుడు జయశీలుడుగా ఉన్న దేవుడు కాబట్టి మనం ఆయన పాదాలు పట్టుకుని ఉంటుండగా, మనం ఆయనతో సహవాసము చేస్తూ ఉండగా, ఆయన చిత్తానుసారంగా జీవించి మన ప్రయత్నాలు మనము చేస్తూ ఉండగా దేవుడు ఏం చేస్తారంటే ప్రతి విషయమందు కూడా దేవుడు మనకి జయమిస్తూ ఉన్నారు. మన బలము చేత కానీ, మన జ్ఞానము చేత కానీ, మన స్వబుద్ధి చేత కానీ ఏ విషయంలోనూ కూడా మనము జయము పొందలేమండి. అది చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, మన కుటుంబ విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే మనము జయము పొందుకున్నాము అంటే అది కేవలము మన దేవుని వల్ల మాత్రమే అండి. ఆయన జయశీలుడుగా ఉండి మనకి జయం అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్నడూ కూడా మన బలము చేత మనము జయము పొందుకోలేము. అది దేవుని యొక్క కృపను బట్టి మనం పొందుకుని ఉన్నాము. కాబట్టి ప్రతి విషయం ముందు మనము దేవుని పాదాలు పట్టుకుందామండి. దేవుడు అన్ని విషయాలు మనల్ని దీవించి ఆశీర్వదించి జయమిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానము, సమృద్ధి ఉండునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసునామములో అగ్ని కంచె ఉండునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలు భాగస్తులే భారము కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని మాట, ఇది దేవుని మాట, ఆదరించు మాట, బలపరచు మాట, విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట, ఆదరించు మాట, బలపరచు మాట, విడుదలిచ్చు మాట.